సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అతి పొడవైన విగ్రహాన్ని ఎందుకు నిర్మించారో ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మన మొదటి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గుర్తుకు వస్తారు. కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించినప్పుడు మనకు నెహ్రూ కుటుంబం గుర్తుకు వస్తుంది. స్వతంత్రం ఉద్యమం గురించి చదివినప్పుడు మన చరిత్ర పుస్తకాల్లో ఎక్కువ భాగం గాంధీ మరియు నెహ్రూ గురించి మాట్లాడతారు. కానీ వారితో పాటు మనకు ఒక ఉక్కు మనిషి ఉన్నాడు. ఆయన వల్లే నేడు మనం భారతదేశాన్ని ఒకటిగా చూస్తున్నాం. రాజులు మాత్రమే కాదు, రాష్ట్రాలు కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఐక్యంగా ఉన్నాయి. ఇది ఆయన వల్లనే సాధ్యమైంది. ఆయన భారతదేశ మొదటి ఉప ప్రధానమంత్రి మరియు మన మొదటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన కాంగ్రెస్ నాయకుడు అయినప్పటికీ బీజేపీ ప్రభుత్వం ప్రపంచంలోనే ఎత్తైన పటేల్ విగ్రహాన్ని ఎందుకు నిర్మించింది? ఆర్ఎస్ఎస్ను రద్దు చేయాలని గట్టిగా పట్టుపట్టిన పటేల్ అయినప్పటికీ మోడీ ఇంత పెద్ద విగ్రహాన్ని ఎందుకు నిర్మించారు? పటేల్కు గాంధీ మరియు నెహ్రూ పట్ల అంత గౌరవం ఎందుకు వచ్చింది? అక్టోబర్ 31, 1877న పటేల్ గుజరాత్లోని నదియార్లో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు జువేద్ బాయ్ మరియు లడ్బాదేవి. వారు పటేదార్ వంశానికి చెందిన రైతులు. ఈ వ్యక్తులను పటేళ్లు అంటారు. అతను మొత్తం 6 పిల్లలు ఉన్నారు. వారిలో అతని 4వ కుమారుడు వల్లభాయ్ పటేల్. అతని తల్లిదండ్రులు తన విగ్రహంతో ప్రపంచం గుర్తించుకుంటారని కలలో కూడా ఊహించుకోరు. పటేల్ గ్రామీణ వాతావరణంలో పెరిగాడు. బ్రిటిష్ ప్రభుత్వం చేసిన పని కారణంగా పిల్లలను చదివించడానికి డబ్బులు లేని తన గ్రామంలోని రైతుల్ని కష్టాలని అతను చూశాడు. అతని తండ్రి కూడా తన 6 పిల్లల్ని చదివించడంలో చాలా ఇబ్బంది పడ్డాడు. అందుకే పటేల్ చిన్నతనంలో చదువు ప్రారంభించలేదు. 20 ఏళ్ల వయసులో అతను 8వ తరగతి చదువుతున్నాడు. 1995లో పటేల్ తన గ్రామమైన కరంనాడ్ నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్లేటాడ్లోనే ఒక పాఠశాలకు వెళ్ళేవాడు. కానీ ఒక రోజు అతనికి ఒక సమస్య ఎదురైంది. పాఠశాల అసెంబ్లీలో ఒక పేద విద్యార్థికి జరిమానా చెల్లించేందుకు ప్రిన్సిపల్ అతన్ని పాఠశాలకు రానివ్వడు. దానితో ఆ పేద విద్యార్థి తన కుటుంబ పరిస్థితి బాగాలేదని, తాను బాగా చదవాలని, తనను పాఠశాలకు రానివ్వాలని అంటాడు. అయినప్పటికీ ప్రిన్సిపల్కు ఆ బాలుడిపై నమ్మకం లేదు. ఇది చూసిన పటేల్ హృదయంలో గందరగోళం నెలకొంది. పేదవాడికి చదువు వద్దా? ఇది న్యాయమా? ప్రశ్న మొదలైంది. దానితో పాటు అతను ఆ బాలుడి కోసం 3 రోజులు నడిచి పాఠశాల మండపం దగ్గర ధర్నా చేశాడు. ఈ ధర్నాలో అతనితో పాటు పాఠశాలలోనే ఇతర తరగతి విద్యార్థులు కూడా చేరారు. చివరికి ప్రిన్సిపల్ దిగివచ్చి ఆ బాలుడికి విధించిన జరిమానాను రద్దు చేశాడు. ఆ సాయంత్రం ఆ బాలుడు పటేల్ని కౌలించుకుని హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపాడు. ఆ సమయంలో పటేల్ ఇది గొప్ప విషయం కాదని తాను భావించడం కాదు, అన్యాయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది కాబట్టి అని పటేల్ అనుకున్నాడు. 22 సంవత్సరాల వయసులో మెట్రికులేషన్ పరీక్షలో ఉత్తీర్ణ సాధించిన తర్వాత అతను తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి, నేను మరింత చదువు కావాలనుకుంటున్నాను, నేను న్యాయవాదిని కావాలనుకుంటున్నాను అని పటేల్ అన్నాడు. ఇది విన్న వాళ్ళ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అతని కుటుంబంలో పటేళ్లపై ఎవరికీ పెద్దగా ఆశలు లేవు. అతను ఏదైనా చిన్న ఉద్యోగం చేశాడని వారు భావించారు. కానీ ఆ రోజు పాఠశాలలో జరిగిన సంఘటన ఒక పేద విద్యార్థి న్యాయం కోసం అతను తీసుకున్న నిర్ణయం అతన్ని న్యాయవాది కావాలని నమ్మేలా చేసింది. పటేల్కు 16 సంవత్సరాల వయసులో అతను 12 సంవత్సరాల జువేర్బాను వివాహం చేసుకున్నాడు. ఆ రోజులో ఇది చాలా సాధారణం. ఆ సమయంలో అమ్మాయిని వివాహం చేసుకున్న తర్వాత ఆమె ఎక్కువగా తన తల్లిదండ్రులతోనే ఉండేది. అబ్బాయి వివాహ వయసు వచ్చి జీవితంలో స్థిరపడే వరకు అతను తన భార్యను ఇంటికి తీసుకొచ్చేవారు. అలాంటి సంస్కృతిలో పెరిగిన పటేల్ 26 సంవత్సరాల వయసులో న్యాయవాదిగా స్థిరపడిన తర్వాత తన భార్యతో కలిసి గోధ్రాకు వెళ్ళాడు. గుజరాత్లో గోధ్రా, బోర్సత్ మరియు ఆనంద్ వంటి ప్రదేశాలలో అతను న్యాయవాదిగా మంచి పేరు సంపాదించాడు. తర్వాత అతను ఇంగ్లాండ్కు వెళ్ళి బారిస్టా కావాలనే తన లక్ష్యం కోసం డబ్బు ఆదా చేయడం ప్రారంభించాడు. లండన్కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. దానికి సంబంధించిన అన్ని అనుమతులు, టికెట్లు, పాస్పోర్ట్లు మరియు ప్రతిదీ అతనికి లభించాయి. వల్లభాయ్ పటేల్ దంపతులకు 1903లో మణిబేన్ మరియు 1905లో దహియాబాయ్ 2 పిల్లలు జన్మించారు. జీవితం ఇలాగే కొనసాగుతుంది. న్యాయవాదిగా అతనికి మంచి పేరు వచ్చింది. అతను ఇంగ్లాండ్కి తిరిగి వెళ్ళాలని యోచిస్తున్నాడు. 1908లో గుజరాత్లో బోబోనిక్ పేగు వ్యాధి వ్యాపించినప్పుడు తన స్నేహితుడికి ఆ వ్యాధితో బాధపడుతున్నాడని, అతనికి ఎవరు సహాయం చేయట్లేదని తెలిసిన పటేల్ తన స్నేహితుడిని రక్షించడానికి వెళ్ళాడు. తన స్నేహితుడికి సేవ చేసే ప్రక్రియలో అతనికి కూడా ఆ వ్యాధి వచ్చింది. తన కుటుంబం ఇబ్బందులు పడకుండా ఉండడానికి కుటుంబాన్ని వదిలి అతను కొంతకాలం ఒంటరిగా శిథిలమైన ఆలయంలో ఒంటరిగా ఉన్నాడు. ఆ సమయంలో అతను జీవితం యొక్క ప్రాముఖ్యతను గ్రహించాడు. ఒక జీవితాన్ని కూడా వృధా చేయకుండా
ఒకే లక్ష్యంతో జీవించాలని నిర్ణయించుకున్నాడు. ఆయన ప్లేగు వ్యాధితో నుండి బయటపడ్డారు. కానీ అదే సమయంలో ఆయన భార్య జువేర్బా క్యాన్సర్ బారిన పడింది. 1908 చివరిలో ఆమెను క్యాన్సర్ చికిత్స కోసం బొంబాయిలోనే ఒక ఆసుపత్రికి చేర్చారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు పటేల్ ఒక హత్య కేసు కోసం కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఆమె అనుకోకుండా మరణించింది. మధ్యాహ్నం 2 గంటలకి కోర్టులో ఒక కేసును వాదిస్తున్నప్పుడు పటేల్కి ఒక టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామ్ చదివిన తర్వాత దానిని తన జేబులో ఉంచుకుని మళ్ళీ తన వాదనలు విన్నాడు. కోర్టు విచారణ తర్వాత ఆయన టెలిగ్రామ్ గురించి అడిగినప్పుడు అది తన భార్య మరణం గురించి అని చెప్పబడింది. ఇక్కడ విశాద్ అంబేద్కర్ తన కేసును గెలిచాడు. భార్యను కోల్పోయిన తర్వాత కూడా జీవిత విలువను తెలుసుకుని తన పిల్లల్ని పెంచాలని ఆయన నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులు ఎంత బలవంతంగా వివాహం చేసుకోమన్నా తన జీవితం అంతా తన పిల్లలు, ఉద్యోగం మరియు దేశానికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. 1909లో పటేల్ తన పిల్లలను తన కుటుంబంతో విడిచిపెట్టి 36 సంవత్సరాల వయసులో ఇంగ్లాండ్ వెళ్ళి మిడిల్ టెంపుల్ ఇన్ అనే ప్రతిష్టాత్మక లా స్కూల్లో చేరాడు. 36 నెలల కోర్సుని 30 నెలల్లోనే చేసి ఫైనల్ పరీక్షలో టాప్ ర్యాంక్గా సాధించాడు. అతనికి కళాశాల అనుభవం లేకపోయినా అతను అక్కడ రాణించాడు. కానీ అక్కడ జీవన శైలి మరియు డ్రెస్సింగ్ స్టైల్ పటేల్ని ప్రభావితం చేశాయి. అతను వారి పట్ల ఆకర్షితుడయ్యాడు. ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత అతను పాశ్చాత్య డ్రెస్సింగ్ స్టైల్, వైన్, బ్రిడ్జ్ గేమ్స్ మొదలైన వాటిలో ప్రవేశించాడు. 40 సంవత్సరాల తర్వాత పటేల్ అహ్మదాబాద్లో విజయవంతమైన న్యాయవాది అయ్యాడు మరియు మంచి డబ్బు, ఇంగ్లీష్, జీవన శైలి, తన పిల్లలకు మంచి విద్య మొదలైనవి సంపాదించుకున్నాడు. అతను చిన్నప్పటి నుండి కుటుంబ సమస్యలు, వ్యక్తిగత త్యాగం, ఆత్మవిశ్వాసం మరియు అనేక ఇతర సమస్యలను ఎదుర్కొన్నాడు. ఇవన్నీ అతని భారతదేశ దేశభక్తుడిని చేశాయి. పటేల్ జీవితం బాగానే సాగుతున్నప్పుడు 1916లో పటేల్కు అహ్మదాబాద్లోనే బారిస్టా క్లబ్కు ఆహ్వానం వచ్చింది. ఆ సమావేశంలో మాట్లాడే గాంధీ అనే వ్యక్తిని ఆహ్వానించడమే ఆ ఆహ్వానం. ఇది విన్న తర్వాత పటేల్ కళ్ళు ఎత్తకుండానే తాను ఆఫ్రికా నుండి వచ్చానని, తాను ఒక అపరిచితుడని, నాకు అలాంటి వారితో పనిలేదని అన్నాడు. అలా అనుకున్నప్పుడు ఆ రోజు గాంధీ చెప్పిన మాటలు పటేల్ చెవిలో ప్రతిధ్వనించాయి. ఆ తర్వాత పటేల్ గాంధీని కలిసి, నాకు అహింస, హింస వంటి సూత్రాలపై కోరిక లేదు, కానీ ఈ వ్యక్తి నిజాయితీగా దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు, అది నాకు చాలు అని ఆయనతో గాంధీజీ అన్నారు. పటేల్ గాంధీ అడిగింది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పటేల్ గాంధీ ముందే భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు మరియు సత్యాగ్రహ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. పటేల్ జనవరి 5వ తారీఖున 1917న అహ్మదాబాద్ మున్సిపాలిటీలో మొదటి మున్సిపల్ కౌన్సిలర్ అయ్యారు. తర్వాత ఆయన 1922, 1924లో మున్సిపల్ ప్రెసిడెంట్ అయ్యారు మరియు 1927 ఆ సమయంలో ఆయన పట్టణాభివృద్ధిలో చాలా మార్పులు తీసుకువచ్చారు. విద్య, పారిశుద్ధ్యం, నీటి సరఫరా మొదలైన రంగాలలో ఆయన విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చారు. రాజకీయ హక్కులతో మహిళలను ఏకం చేయడానికి, స్వలింగ సంపర్కం మరియు లైంగిక అనర్హత నియమాలను తొలగించడానికి ప్రయత్నించారు. 1926లో ఆయన ఈ చట్టాన్ని రద్దు చేయడానికి ప్రయత్నించారు. అహ్మదాబాద్ మున్సిపాలిటీలో పనిచేస్తున్నప్పుడు పటేల్ తన నాయకత్వ అనుభవాన్ని మరియు భవిష్యత్తు జాతీయ నాయకుడిగా ఎదగాలనే దృఢ సంకల్పాన్ని చూపించారు. గాంధీజీ నాయకత్వంలో సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు పటేల్ పూర్తిగా ఉద్యమానికి అంకితమయ్యాడు. ఆయన తన పిల్లలతో సహా బ్రిటిష్ వస్తువులను నాశనం చేసి తన మొత్తం జీవితాన్ని కాడిదారిష్టకు అంకితం చేశారు. గుజరాత్లో కేదార్ జిల్లాలో వరదల కారణంగా రైతులు తమ పంటలను కోల్పోయారు. అయినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం చాలా పనిచేసింది. గాంధీజీ మరణించే వరకు పటేల్ ఈ పరిశ్రమలో ముఖ్య పాత్ర పోషించాడు. రైతులను బలవంతంగా పనిచేయకూడదని ఆయన వాదించారు. ఈ సత్యాగ్రహం విజయవంతమైనది. బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని రోజులు పని సేకరణను నిలిపివేసింది. ఈ పరిశ్రమలో పటేల్ నాయకత్వం మరియు గాంధీ అహింసా సూత్రం ఈ రెండు కార్యకలాపాలకు శక్తివంతమైన పరిశ్రమగా మారాయి. ఈ పరిశ్రమ గాంధీ పటేల్ బంధాన్ని బలోపేతం చేసింది. ఆ తర్వాత 1928లో గుజరాత్లోనే పంట లేకపోయినా బాంబే ప్రెసిడెన్సీ ప్రభుత్వం పంటను 30% పెంచింది. దానితో రైతులు పటేల్కు మద్దతు ఇచ్చారు. వారి వైపు పోరాటం కోసం పటేల్ అంగీకరించి అహింస మార్గంలో అందరూ ఐక్యంగా ఉండే విధంగా ధైర్యంగా ఈ పనిని చేపట్టారు. ప్రభుత్వం ఎంత హింసించినా పటేల్ మద్దతుతో రైతులు వెనక్కి తగ్గలేదు. చివరిగా 1928లో పటేల్ చర్చల ద్వారా ప్రభుత్వంపై విజయం సాధించాడు.
గ్రామాధికారులను పునరుద్ధరించాడు మరియు ఆయన కలిగిన ఉన్న భూములు మరియు ఆస్తులను తిరిగిచ్చేశారు. ఈ సమయంలో బార్డోలి గ్రామ మహిళలు వల్లభాయ్ పటేల్ యొక్క అసాధారణ నాయకత్వాన్ని చూసి అతనికి సర్దార్ అనే బిరుదుని ఇచ్చారు. ఈ బిరుదు అతని జీవితంలో మార్పు తెచ్చింది. అప్పటి నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందారు. స్వతంత్ర ఉద్యమంలో గాంధీ మరియు పటేల్ పరిచయం గొప్ప స్నేహంగా మరియు సహకారానికి మార్గం సుగమం చేసింది. ఇది భారత స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. కేదా, బర్దూరి, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి అనేక ముఖ్యమైన ఉద్యమాలలో భారతదేశానికి వారి ప్రయాణం భారతదేశ చరిత్రలో శాశ్వత ముద్ర వేసింది. గాంధీ నాయకత్వం మరియు పటేల్ రాజకీయ నాయకత్వం కలిసి భారత స్వాతంత్ర ఉద్యమానికి ఒక గొప్ప శక్తిని సృష్టించాయి. 1940, 1946లో భారతదేశం స్వతంత్ర ప్రక్రియలో ఉంది. కానీ ఆ మార్గంలో ఒక పెద్ద అడ్డంకి ఉంది. అంటే దేశ ప్రజలు భారత కాంగ్రెస్లో విభజనను అంగీకరించిన మొదటి వ్యక్తి పటేల్. దీనికి కారణం కలిసి ఉండడం కంటే విడిపోతే దేశానికి తక్కువ నష్టం జరుగుతుందని ఆ నిర్ణయానికి గల కారణాలు పరిశీలిస్తే ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా ప్రతి దేశం ముస్లింల కోసమే ఉండాలని వివాదాస్పద వాదనలతో ముందుకు వస్తున్నారు. దానిని ఆపలేని పరిస్థితుల్లో పటేల్ విభజన అవసరమని భావించారు. జిన్నా ప్రత్యక్ష చర్య దేశవ్యాప్తంగా మతపరమైన మరియు నేరపూరిత సంస్థల స్థాపనకు దారితీసింది. 1940లో బెంగాల్, పంజాబ్లో ఉగ్రవాద దాడి జరిగింది. ఇది పటేల్ విభజనకు దారితీసింది. జిన్నాకు ముస్లింలు గట్టిగా మద్దతు ఇస్తున్నారు. కాబట్టి జిన్నాను ఎదుర్కొంటే దేశం మొత్తం హిందూ ముస్లిం అంతరుద్యంలో పడుతుందని ఆయన భయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మరియు ముస్లిం లీగ్లను ఒకే ప్రభుత్వం నడపలేమని ఆయన స్పష్టంగా అర్థం చేసుకున్నారు. విభాషణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పటేల్ ఇలా అన్నారు: మన అందరికీ విచారకరమైన విషయం, దేశ ప్రజలను ఎవరూ ఇష్టపడరు. కానీ మన ముందు ఉన్న రోడ్లను నిజమైన వ్యక్తులు ఒకరు లేదా చాలామంది వ్యక్తుల వలె అంగీకరించాలి. భావోద్వేగాలకి రుణం పొందకూడదని వారు చెప్పారు. క్యాబినెట్ మిషన్ ప్లాన్పై పటేల్ పూర్తిగా నమ్మకం కోల్పోయారు. అధికారిక 9 నెలల అనుభవం తర్వాత ఆ ప్రణాళిక ద్వారా దేశం అభివృద్ధి చెందదని ఆయన భావించారు. ప్రభుత్వంలోని చాలామంది ముస్లిం అధికారులు కూడా ముస్లిం లీగ్ కోసం పనిచేస్తున్నారని పటేల్ గమనించాడు. పాకిస్తాన్ ఆచరణాత్మకంగా పంజాబ్ మరియు బెంగాల్లో స్థాపించబడింది. అటువంటి పరిస్థితుల్లో లీగ్ బాధ్యతను నెరవేర్చడానికి చట్టబద్ధంగా పాకిస్తాన్ ఇవ్వడం మంచిదని ఆయన అన్నారు. చివరిగా భారతదేశంలో మనకు 75% నుండి 80% హక్కు ఉంది. మన తెలివితేటలతో దానిని బలోపేతం చేయాలి. స్వేచ్ఛ వస్తుంది. ఇప్పుడు ముందుకు సాగడం అవసరం. గాంధీ మరియు ఇతర కాంగ్రెస్ సభ్యులతో విభజన కూడా ఏకీభవించారు. సర్దార్ పటేల్ విడాకులను హృదయపూర్వకంగా అంగీకరించలేదు మరియు ప్రజల స్వేచ్ఛను కాపాడటానికి ఆయన ఈ సత్యాన్ని అంగీకరించారు. 1946-47లో స్వతంత్రం వచ్చిన చివరి రోజుల్లో బ్రిటిష్ వారు తాత్కాలిక ప్రభుత్వాన్ని అంగీకరించారు. నాయకత్వం వహించిన కాంగ్రెస్ అధ్యక్షుడు భవిష్యత్తులో భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి అవుతారని అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశాల ప్రకారం వీరు అధ్యక్షుడిగా ఎన్నుకోవాలనుకుంటే మీరు రాష్ట్ర కమిటీలో మీ అభిప్రాయాన్ని తెలియజేయాలి. 15 రాష్ట్ర కమిటీలలో 12 కమిటీలు పటేల్ పేరును సూచించాయి మరియు ఒకే ఒక కమిటీ కూడా నెహ్రూ పేరును సూచించలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ పటేల్ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నారు. కానీ నెహ్రూ ప్రధానమంత్రి అయ్యారు. ఎలా? ఇక్కడ గాంధీ మాయాజలం చేశారు. గాంధీజీకి ఆ పదవి కావాలని నెహ్రూ స్వయంగా చెప్పారు. గాంధీ ఎప్పుడు నెహ్రూకే మద్దతు పలుకుతారు. యువత, ఐక్యత మరియు దర్శక నేత విషయాల్లో నెహ్రూ మద్దతు గురించి గాంధీజీ స్వయంగా పటేల్తో మాట్లాడేవారు. నెహ్రూకు ప్రధానమంత్రి పదవిపై కోరిక ఉందని గాంధీజీ అన్నారు. ఆయన పదవి కోసం అడుగుతున్నారు. ఆయన కోరికను నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ మాటల ద్వారా పార్టీ ఐక్యత కోసం నెహ్రూకు అవకాశం ఇవ్వాలని గాంధీజీ పటేల్తో అన్నారు. ఇక్కడ పటేల్ తన నిజమైన నాయకత్వాన్ని చూపించారు. తన పార్టీ నాయకులు ఆయనకు మద్దతు ఇచ్చినప్పటికీ ఆయన గాంధీజీ అభిప్రాయాన్ని గౌరవించారు మరియు తన పదవికి పోటీ పడకుండా ప్రయత్నించారు. ఇక్కడ పటేల్ దేశం కోసం తన పదవిని విడిచిపెట్టారు. కానీ గాంధీజీ సహాయంతో నెహ్రూ అత్యున్నత పదవికి వచ్చారు. ఫలితంగా జవహర్లాల్ నెహ్రూ భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి అయ్యారు. సర్దార్ పటేల్
మొదటి ఉప ప్రధానమంత్రిగా మరియు మొదటి హోంమంత్రిగా కొనసాగారు. ఇప్పుడు గాంధీజీ రాజకీయ పదవుల నుండి దూరమై పార్టీకి మార్గదర్శకంగా ఉన్నారు. ఇక్కడ పటేల్ తన పదవిని పెద్ద హృదయంతో విడిచిపెట్టి దేశానికి ఏ విధంగానైనా సేవ చేయడానికి సిద్ధం అన్నారు. ఇది నాయకుడికి నిజమైన లక్షణం. 1947 ఆగస్టులో దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి భయంకరమైన విషయం రాష్ట్ర ఏకీకరణ. 1947లో భారతదేశం ఇప్పుడు ఉన్న దేశంలో లేదు. ఆ సమయంలో 560 స్వతంత్ర రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి రాజ్యం భిన్నంగా ఉండేది. మనం మాట్లాడే భాష, మనం పూజించే దేవుడు, మనం ధరించే బట్టలు, మనం తినే ఆహారం ప్రతిదీ భిన్నంగా ఉండేది. అన్నిటికంటే మించి ప్రతి రాజ్యము లేదా రాష్ట్రానికి ఒక రాజు ఉండేవాడు. అతను మొత్తం రాజ్యాన్ని పరిపాలించాడు. ఇప్పుడు ఊహించుకోండి, మీరు ఒక రాజు, ఎవరైనా మీ వద్దకు వచ్చి మీ రాజ్యాన్ని విడిచిపెట్టి సాధారణ పౌరుడిగా మారమని చెబితే ఎవరైనా అంగీకరిస్తారా? రాజులు అంగీకరించారని బ్రిటిష్ వారు కూడా భావించారు. ఎందుకంటే రాజ్యాలన్నీ కలిసిపోవడానికి రాజులు ఒప్పుకోరు అని బ్రిటిష్ వాళ్ళు కూడా బలంగా అనుకున్నారు. కానీ ఒకే ఒక వ్యక్తి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఆయనే సర్దార్ వల్లభాయ్ పటేల్. భారతదేశపు తొలి హోంమంత్రిగా రాష్ట్రాల ఏకీకరణ అనేది చాలా కష్టమైన పని. ఇందుకోసం పటేల్ గారు ఆయనకి హెల్ప్గా ఉన్న విపి మేనన్తో కలిసి ఓ చిన్న విమానంలో భారతదేశం అంతటా తిరుగుతూ ప్రతి రాజును కలిసి మాట్లాడారు. భారతదేశంతో కలిసిపోవాలనుకున్న రాష్ట్రాలు భారత ప్రభుత్వం ఆధీనంలో రహదారులు, రైల్వేలు, పోస్టల్ వ్యవస్థ అన్నీ కేంద్ర ప్రభుత్వం నిర్వహించాల్సి ఉంది. దీని అర్థం ఏంటంటే ఆ రాజులు ఇకపై రాజులు కాదు, భారతదేశపు సాధారణ పౌరులే. ఇది సాధించడానికి పటేల్ గారు చాలా ప్రయత్నాలు చేశారు. ఛాయ్ పార్టీలు ఏర్పాటు చేశారు. రాజుల్ని తన ఇంటికి ఆహ్వానించారు. వారి దగ్గరికి వెళ్ళారు. కొంతమందికి నచ్చేలా మాట్లాడారు. భారతదేశంతో కలవకపోతే ఏం జరుగుతుందన్నది కొంతమందికి హెచ్చరించారు. ఇంకా కొంతమందికి మంచి అనుకూలమైన ఒప్పందాలు కూడా ఇచ్చారు. రాజుల సంతతికి కొంతవరకు ఆదాయం ఇవ్వడం వంటివి ఎక్కువగా ఆయన రాజులకి దేశభక్తిని కలిగించారు. రాజులు మన దేశంలో నమ్మకంతో కలిసిపోవాలని పటేల్ గారు అనుకుంటున్నారు. ఆయా రాజ్యాలు స్వచ్ఛందంగా భారతదేశంలో కలిసిపోవడానికి ఓ నిర్ణయం తీసుకోవడానికి ఆయన ఒక గడువు కూడా పెట్టారు. ఇలా కలిసిపోవడానికి చాలా రాష్ట్రాలు అంగీకరించాయి. కానీ కేవలం 3 రాష్ట్రాలు మాత్రమే భారతదేశంతో కలవడానికి ఒప్పుకోలేదు. ఇవే పటేల్ గారి దృష్టికి అత్యంత కీలకమైన ప్రాంతాలు. అవి 1 జమ్మూ కాశ్మీర్, 2 జన్గఢ్, 3 హైదరాబాద్. వీటిలో జన్గఢ్ పటేల్కి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అది ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఉంది. అక్కడే ప్రసిద్ధిగాంచిన సోమనాథ్ దేవాలయం ఉంది. కానీ జన్గఢ్ జిల్లా నవాబ్ ఈ ప్రాంతం పాకిస్తాన్లో చాలా దూరంలో ఉన్నప్పటికీ పాకిస్తాన్లో కలపాలనుకున్నారు. పటేల్ గారు డిప్లొమాటిక్గా భారత సైన్యం ఉపయోగించి పాకిస్తాన్లో జన్గఢ్ కలవడాన్ని రద్దు చేయమని డిమాండ్ చేశారు. చాలా కష్టపడిన తర్వాత నవాబ్ ఇక వెనక్కి పాకిస్తాన్కి పారిపోయాడు. ఇక భారత సైన్యం జన్గఢ్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. తర్వాత జన్గఢ్లో ప్రజాభిప్రాయ సేకరణ ఓటింగ్ జరిపారు. ఓటింగ్లో ప్రజలు భారతదేశంతో కలవడానికి ఇష్టపడ్డారు. దాంతో జన్గఢ్ పూర్తిగా భారత్లో కలిసిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంతకంటే పెద్ద రాజకీయ రాష్ట్రం హైదరాబాద్. ఇది ఆనాడు ఇప్పటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర భాగాలను కలుపుకుని ఉండేది. హైదరాబాద్కి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ అనే ముస్లిం రాజు ఉండేవాడు. ఆయన స్వతంత్రంగా ఉండాలని లేదా పాకిస్తాన్తో కలవాలని ఆశిస్తున్నారు. కానీ భారత్లో కలవడానికి మాత్రం సిద్ధంగా లేడు. స్వతంత్రం వచ్చిన ఏడాది తర్వాత కూడా నిజాం ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇదిలా ఉండగా రజికర్లు అనే ముస్లిం బలగాలు హైదరాబాద్ మీదుగా వెళ్ళే రైళ్లపై దాడులు చేయడాన్ని మొదలుపెట్టారు. రైళ్లను దోచుకుంటూ ఎంతమంది భారతీయులను చంపేశారో. ఇది 1947 తర్వాత ఏడాది పాటు జరుగుతూనే ఉంది. అసలు హైదరాబాద్ని స్వతంత్రంగా వదలడం భౌగోళికంగా అసాధ్యం. ఇది దేశంలో పెద్ద భాగాన్ని తీసుకుపోతుంది. అంతకంటే ముఖ్యంగా ఇది ఉత్తర భారతాన్ని దక్షిణ భారతం నుంచి వేరు చేస్తుంది. దాంతో మనం దక్షిణ భారతాన్ని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది తెలుసుకున్న పటేల్ గారు స్వతంత్ర హైదరాబాద్ అనేది ఓ ప్రమాదకర ఆలోచన అని చెప్పారు. కానీ నెహ్రూ మాత్రం సైనిక చర్యలకు సిద్ధంగా లేరు. ఆయన శాంతి అహింసలను నమ్మేవారు. కానీ పరిస్థితి చేయి దాటకపోవడంతో 1948 సెప్టెంబర్లో ఇంకా మాటలకే పరిమితమయ్యి ఉండకుండా ఏదైనా చేయాలని పటేల్ గారు నెహ్రూ గారిని బలంగా నమ్మించారు. ఆయన నెహ్రూ గారి స్వయంగా ఆదేశాలు ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఇక ఆయన యూరప్ పర్యటనకు వెళ్ళిపోయారు. ఇదే టైంలో పటేల్ గారు తాత్కాలిక ప్రధాన స్థాయిలో భారత సైన్యానికి హైదరాబాద్ మీద దాడి చేయాలని ఆదేశించారు. కేవలం 4 రోజుల్లోనే భారత సైన్యం హైదరాబాద్ని అదుపులోకి తీసుకుంది.
ఇలా చివరిగా హైదరాబాద్ కూడా భారత్ యూనియన్లోకి విలీనమైంది. ఇక ఇప్పుడు ఒకే రాష్ట్రం మిగిలి ఉంది, అదే జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ విషయంలో నెహ్రూ స్వయంగా బాధ్యత తీసుకున్నారు, కానీ అది దేశానికి శాశ్వత సమస్యగా మారిపోయింది. నెహ్రూ పాలనలోనే పాకిస్తాన్ చైనాల దాడిలో మన దేశంలోనే చాలా ప్రాంతాలు కోల్పోయాం. ఇలా 565 సంస్థానాల్ని భారత్ యూనియన్లో చేర్చిన నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. వెలుతురు చీకటి మధ్య పయనించిన భారతదేశం ఒక సమైక్యమైన దేశంగా నిలిచే అవకాశం వచ్చినప్పుడు ఆ భారం ఎక్కువగా పటేల్ గారి పైనే పడింది. ఆయన ఎప్పుడూ కూడా భాగోద్వేగాలకు లోను కాకుండా వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని స్పష్టమైన లక్ష్యాలతో ప్రాక్టికల్ నిర్ణయాలు తీసుకోవడమే ఆయన వ్యూహంగా చెబుతుంటారు. చెక్కు చెదరని ధైర్యంతో దృఢ సంకల్పంతోనే భారతదేశాన్ని అంతటిని ఒకే జాతిగా ఒకే జెండా కిందకు తీసుకొచ్చినందుకు ఆయన మన దేశానికి ఐరన్ మ్యాన్ అయ్యారు. ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి దేశ రాజకీయ చరిత్రను మార్చగల సామర్థ్యం ఉన్న వాడిగా ఆయన నిలబెట్టాయి. దేశ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మనిషి మన ఐరన్ మ్యాన్. ఇలా దేశ స్వతంత్రం కోసం ఎంతో పోరాటం చేసి యావత్ దేశం ఏకం చేసి ఇక సెలవు అంటూ 1950 డిసెంబర్ 15న వల్లభాయ్ పటేల్ గారు కన్నుమూశారు. ముంబైలో పెద్ద ఎత్తున ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. వేలాదిగా ప్రజలు, స్వతంత్ర సమరయోధులు, దేశ విదేశీ రాజకీయ నాయకులు ఆయనకు నివాళులర్పించారు. ఆయన మరణాంతరం 1991లో భారత ప్రభుత్వం వల్లభాయ్ పటేల్ గారి సేవలను గుర్తించి భారత రత్న బిరుదును ప్రకటించింది. ఇది సర్దార్ వల్లభాయ్ గారి పటేల్ గారి కథ. ఇది ఒక నాయకుడి కథ మాత్రమే కాదు, ఇది నిస్వార్థమైన సేవ, సంకల్పం, ధైర్యం, దేశ ప్రేమ, న్యాయం కోసం నిలబడిన మనిషి కథ. ఆయన మాటలనే కాదు, చేష్టలను దేశం గుర్తించింది. అందుకే భారతదేశం అతనికి ప్రపంచంలోనే అతి పొడవైన విగ్రహాన్ని అంకితంగా నిర్మించింది. అదే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఇది ఏకత్వానికి గుర్తు. దీని ఎత్తు 182 మీటర్లు. గుజరాత్లోని నర్మదా నది తీరంలో సాధుబేట అనే చిన్న దీవిలో దీన్ని నిర్మించారు. ఈ విగ్రహాన్ని భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 2018 అక్టోబర్ 31న అత్యంత ఘనంగా ఆవిష్కరించారు.